హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రోడక్ట్ తెలుగు ఛానల్. సో ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ అని చెప్పొచ్చు. ఈ మధ్యన అసలు కొంచెం కూడా ఏ వీడియో అప్లోడ్ చేయలేదు. సో యాక్చువల్గా మార్కెట్స్ మనం లాస్ట్ నేను చెయ్యింది ఆల్మోస్ట్ 1.5 మంత్ అయిపోయినట్టుంది. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు ప్రజెంట్ లెవెల్స్ అయితే మనము అప్పుడు చెప్పుకున్నట్టు అదే రేంజ్లో ఉన్నాయి. బట్ వాలటాలిటీ అయితే హ్యూజ్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ వాలటాలిటీ ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, నేను చూపించేది వీక్లీ టైం ఫ్రేమ్. ఓకే, సో ఈ వీక్లీ టైం ఫ్రేమ్లోకి చూస్తే మీకు న్యూస్ కంప్లీట్గా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ న్యూస్ డ్రివెన్ కింద అయిపోయింది కంప్లీట్గా. ఓకే, సో దీనికి కొంచెం ఎలాబరేట్గా అయితే నేను డౌన్ ద లైన్ ఎవ్రీడే ఒక్కొక్క వీడియో నేను చేసినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్టాక్ వైజ్ కానీ ఇండెక్స్ వైజ్ కానీ. అండ్ మీరు చూస్తే ఫ్రెండ్స్, ఓకే, సో ఈ ఒక రేంజ్ అనేది మనకి క్లియర్గా లేదు. ఓకే, సో ఇది ఆల్ టైమ్ హైస్ మళ్ళీ ఇక్కడ నుంచి మనకి రావడం జరిగింది కదా. సో ఇదిగోండి, ఇది ఎప్పుడు వచ్చింది ఆల్ టైమ్ హై? లాస్ట్ ఇయర్ సెప్టెంబర్. మళ్ళీ ఇప్పటికీ 1 ఇయర్, ఆల్మోస్ట్ ఇక్కడికి అయితే 1 ఇయర్ సెప్టెంబర్ అయితే. సో ఈ సెప్టెంబర్కి ఇక్కడికి 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ తర్వాత ఇంకొక 1 మంత్ తర్వాత మనకి ఆల్ టైమ్ హై అనేది రావడం జరిగింది. చూస్తున్నారు కదా. ఓకే, సో ఇప్పుడు జనరల్గా ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ ఆర్బీఐ ఏదన్నా రేట్ కట్ ఉంటే ఆటోమేటిక్గా ఇది మనకు ఇంకొంచెం ఎక్స్పాన్షన్ అనేది ఉంటుంది. కాకపోతే డౌన్ సైడ్ రిస్క్ మట్టుకి హెవీగానే ఉంది. ఓకే, ఇండెక్స్ వైజ్ నాకేం కనబడట్లా. కానీ ఒకటి గుడ్ థింగ్ ఏంటంటే స్టాక్స్ మ్యాక్సిమం కరెక్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఓకే, మ్యాక్సిమం స్టాక్స్ కరెక్ట్ అయిపోయినాయి. సో ఓన్లీ లార్జ్ క్యాప్స్లో కొంచెం పెండింగ్ ఉంది తప్ప ఇంకా మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ అయితే మ్యాక్సిమం కొట్టేశారు. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి ఏమీ లేవు కూడా చాలా స్టాక్స్లో. ఓకే, అవన్నీ ఎలాబరేట్గా కొంచెంగా డిస్కస్ చేసుకుందాం. సో నేను జస్ట్ ఒకసారి నేను మీకు ఇది చూపిందాం అని చెప్పి షేర్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు చూసుకుంటే మట్టుకి ఎక్కడి నుంచి ఉన్నాయో అక్కడే ఉన్నాయి. ఓకే, బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే, పెద్ద ఏమీ రెండింటికి డిఫరెన్స్ ఏం లేదు ఫ్రెండ్స్. ఓకే, సేమ్ అదే ఇది చూస్తున్నారు కదా, ఇది బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సో విచిత్రం ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ మూవ్ అవ్వడం వల్ల బ్యాంక్ నిఫ్టీ మూవ్ అయిపోతుంది. కొన్ని అండర్ పెర్ఫార్మ్ అలాగే ఉన్నాయి. ఓకేనా, అవన్నీ కూడా మన స్టాక్ స్పెసిఫిక్ చూస్తే యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా, ఎస్బీఐ అసలు ఏం మూవ్ అయింది, ఏమీ కదలని కూడా కదలలా. బట్ లాస్ట్ 2-3 మంత్స్ నుంచి కొంచెం మూవ్ అవ్వడం జరిగింది. సో ఇదిగోండి, ఇది మంత్లీ టైం ఫ్రేమ్ చూస్తున్నారు కదా, ఇది ఒక రేంజ్. ఓకే, సో ఇంక దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే బ్యాంక్ ఇండెక్స్ ఒక్కటి కొనుక్కుని ఉంటే సరిపోయేది అనిపిస్తుంది. అంటే నిఫ్టీ బీస్ ఎలాగో బ్యాంక్ బీస్ కూడా మనం అలాగో కొనుక్కోవచ్చు కదా. సో అన్నెసరీగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం, అవన్నీ అలాగే సెటిల్ అవ్వడం 3-4 మంత్స్, 6 మంత్స్, 8 మంత్స్ అలాగా వేస్ట్ చేసుకోవడం, మనీ డెడ్ ఇన్వెస్ట్మెంట్ కింద అయిపోయింది అన్నమాట కంప్లీట్గా. బట్ ఇండెక్స్లు మట్టుకి మీరు చూస్తే ఇండెక్స్లు ఏదో పవర్ఫుల్గా మూవ్ అయిపోయినట్టే ఉన్నాయి కనపడుతుంది మనకి. వాటికి సంబంధించిన స్టాక్స్ చూస్తే మట్టుకి కంప్లీట్గా డౌన్ సైడే ఉన్నాయి. ఓకే, సో బేసిక్గా దీన్ని నేను కొంచెం క్విక్గా ఎలాబరేట్గా నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ కరెక్ట్ అయిపోతుంది ఇలా అనుకోవడం కన్నా ఇప్పుడున్న సినారియోస్లో మట్టుకి ఏ రోజుకి ఆ రోజు అనేది బెటర్ నా ఉద్దేశంలో. ఓకే, సో యాజ్ సింపుల్ యాజ్ దట్, ఒక డైలీ టైం ఫ్రేమ్ మీ కళ్ళ ముందు పెట్టుకుని, ఓకే, సో ఒక 20 పీరియడ్, 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కానీ, లేకపోతే 10-15 పెట్టుకుని ఒక 40, అలాగే 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ మీరు ప్లేస్ చేసుకుని దాని మీద చార్ట్ మీద మీకు ఎప్పుడైతే చార్ట్ ఇలాగా రైజింగ్లో ఉందో 20-200 పైన, ఓకే, సో దట్స్ ఏ బై కాల్ ఫ్రెండ్స్. ఓకే, ఎప్పుడైతే మీకు ఇలాగ డౌన్ సైడ్ వచ్చిందో ఒక క్లోజింగ్ కానీ, కంటిన్యూస్ క్లోజింగ్, ఇంక ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్లు కానీ ఏమీ చేయరనమాట. అంతే, ఇదంతా వెయిట్ చేస్తాం. మళ్ళీ ఇలా వచ్చినప్పుడు మళ్ళీ లాంగ్స్ తీసుకుంటాం. ఒకవేళ ఇదే 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ కనుక పైన ఉందనుకోండి, అప్పుడు మనం బేర్ టెరిటరీలో ఉన్నట్టు. అంటే ఇంకా బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, నిఫ్టీ అవ్వచ్చు, ఏ స్టాక్ అన్నా అవ్వచ్చు, మనం అక్కడ ఇన్వెస్ట్ చేయడం కాకుండా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆ టైం అంతా కూడా ఎప్పుడు 220 పైన ఉంటే. సో ఇది ఎప్పటి నుంచో వీడియోస్లో అందరూ చాలామంది రాశారు, చూస్తున్నారు, బట్ ఫాలో అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఓవరాల్గా ఈ 2020 తర్వాత కంప్లీట్గా మనకి బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, నిఫ్టీ అవ్వచ్చు, 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ పైకి వెళ్ళింది, ఒకే ఒకసారి కిందకు వచ్చింది. మిగతా సార్లు అన్నిసార్లు కూడా పైనే ఉంది. బట్ ఇది కొంచెం ఎలాబరేట్గా చూస్తే
ఈ 200 పైన కూడా 20 పైన ఉన్నప్పుడు బుల్, 20 కింద ఉంటే ఆ టైంలో బేర్, మళ్ళీ పైకి వెళ్ళగానే బుల్. అలాగా ఎవ్రీ మంత్ వైజ్ మనం చూసుకుంటే 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, యాక్చువల్గా సింపుల్ సినారియో అదే బెస్ట్ అనమాట యాక్చువల్ లాంగ్ టర్మ్ వైజ్ చూసుకుంటే. ఓకే, సో అది నేను కొంచెం డీటెయిల్డ్గా స్టాక్ వైజ్ నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోస్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.